మీ ద్వారా అల్లా రాజేశ్వర రెడ్డి గారు గౌరవ సభ్యుని అడుగుతున్నాం. సచివాలయానికి అంబేద్కర్ గారు పేరు పెట్టానని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏనాడైనా అంబేద్కర్ గారి జయంతి కానీ వర్ధంతి కానీ వెళ్ళి దండ వేసిందా, నివాళులు అర్పించిందా? దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు కానీ వర్ధంతి రోజు నివాళులు అర్పణ ముఖ్యమంత్రి ఎవరని అంటే అది కేసీఆర్ గారు. 80 సంవత్సరాల వయసున్న రోషయ్య గారు కూడా అర్ధగంట ముందొచ్చి నివాళులు అర్పించి 3 గంటలు అక్కడ గడిపేవాడు. అధ్యక్ష, మీరు అంబేద్కర్ గారు పేరు తీసుకునే అర్హత కూడా మీకు లేదు. ఇవాళ మీరు కట్టి అంబేద్కర్ గారు పేరు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ రోజు మేము పెట్టినాం. అందుకని గౌరవ సభ్యుని చెప్తున్నా, మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అన్ని సత్యాలు చెప్పిను. నువ్వు ఇవాళ కానిస్టేబుల్ కృష్ణయ్య కుటుంబం పెట్టిపోయింది. శంకరమ్మ గురించి మాట్లాడిన అధ్యక్ష, శంకరమ్మ గారించి మా ఉత్తమ్ కుమార్ మీరు టికెట్ ఇచ్చినప్పుడు సార్ ఒకటి సార్ మొన్న అంబేద్కర్ అమరవీరుల శుభం అధ్యక్ష, ఎంత అవమానం అంటే సూపర్ ఓపెనింగ్ ముందు రోజు బుల్లెట్ ప్రూఫ్ కారు 2 గన్మెన్ ఇచ్చి పంపించారు అధ్యక్ష. మేమందరం అనుకున్నాం రాజ్యసభనా ఎమ్మెల్సీనా ఇతరని. ఆ స్తూపం ప్రారంభించను, ఓపెనింగ్ అయింది, స్టేజ్ మీద పిలిపించను. మధ్యాహ్నం ఆ కారు గన్మెన్లను వాపస్ తీసుకొని మళ్ళీ రోడ్డు మీద పంపి మీది ఎంత అవమానకర బతుకు ఒకసారి ఆలోచించుకోండి. మళ్ళీ ఒకసారి అంబేద్కర్ పేరు కానీ అమరవీరుల కానీ తెలంగాణ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. సాగు రోడ్లో తలకాయ పెట్టలేదు అధ్యక్షులు. మోసం చేసి తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, పోరాటం చేసి సకల జనులు కాంగ్రెస్ నాయకులు అయితే సాగు రోడ్డు తలకాయ పెట్టాడు. సాగు రోడ్డు తలకాయ పెట్టేవారు నిమ్స్ హాస్పిటల్ దీక్ష చేస్తారు అధ్యక్ష. ఇప్పటికీ అలా మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన మెడికల్ సర్టిఫికేట్ విటమిన్ ఆయన ఏ మెడిసిన్ తీసుకుంటూ ఆ మెడిసిన్ తోని ఒక మణిపూర్లో ఒక మహిళ 15 సంవత్సరాలు ఉంది అధ్యక్ష. కేసీఆర్ గారు సాగు నోట్ల వేడ అధ్యక్ష, ఇంకా 15 ఏళ్ళు అన్ని దొంగ దీక్షలు చేసుకుంటా దొంగ మాటలు మాట్లాడుకొని ఇవాళ పాప నేతృత్వంలో ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఇవాళ జయశంకర్ లేదు, కాళోజీ నారాయణ ఆడిటోరియం లేదు. మీకు ఎక్కడ కమిషన్ వస్తాయో అది కట్టాలి, మోసం చేయాలి. ఇక్కడ అబద్ధాలు మాడుకోండి. మళ్ళీసారి నాంపల్లి జరగాలి, ఎక్కడ జరగారో మా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నట్టు అలా దేదే బాబా అనుకుంటుంటారు. మీరు అల్లా రాజేశ్వర రెడ్డి గారు ఏమంటున్నారు, మీరు వద్దంటే మైక్ ఏమంటున్నారు, మీరు అటు చెప్పినట్టు వినొద్దు సార్, జర మాదికి చూడండి సార్. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పాత్రను మీరు బాగా నిర్వహించండి అని మాకు సలహా ఇచ్చారు, సంతోషం. ప్రజల తీర్పును మేము గౌరవిస్తాం. ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించడం కోసమే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. సో ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసి మేము ప్రజల పక్షాన, మేము అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా డెఫినెట్గా తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం మేము పోరాడతాం. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు బయట మాట్లాడినప్పుడు మీరు ఎన్ని గంటలు మాట్లాడతారో మాట్లాడండి, మీ మైక్ కట్ చేయము, మీరు ఎంతసేపు మాట్లాడినా శాసనసభలో అవకాశం ఇస్తాము అని బయటనేమో చెప్తా ఉన్నారు. కానీ లోపలికి వస్తే మైకు రావడం కోసం అడిగి మా గొంతులు మూగబోతున్నటువంటి పరిస్థితి ఉన్నది తప్ప మైక్ ఇచ్చే పరిస్థితి లేదు. సో దయచేసి మీతో కోరేది, గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా విషయాలు సత్యదూరమైనటువంటి విషయాలు చెప్పారు, సభ హుందాతనాన్ని తగ్గించే విధంగా మాట్లాడారు. నేను ఆ విషయాలను రెక్టిఫై చేయాలి, సభ రికార్డ్స్ను దాన్ని కరెక్షన్ చేయడం కోసం నేను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇకపోతే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారికి కూడా నా సూచన ఏంటంటే, వారు మాట అన్నారు, నాకు ఇంత గొప్ప అవకాశం వచ్చింది చిన్న వయసులో. ఎస్, మీరు వ్యంగ్యం తగ్గించుకోండి, వ్యవహారం మీద దృష్టి పెట్టండి. మీ మాటల్లో వ్యంగ్యం ఎక్కువైంది, వ్యవహారం తక్కువైంది. ఇలా మీరు ఒక ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం చక్కగా మాట్లాడితే తప్పకుండా మేము సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే అధ్యక్ష, ఈరోజు మన రాష్ట్రానికి ఒక మంచి రోజు, చాలా గొప్ప దినం. ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు ఇవ్వడం ఇది మనందరికీ కూడా గర్వకారణం. అధ్యక్ష, నేను మీ ద్వారా ప్రభుత్వానికి ఒక చిన్న అప్పీల్ ఏంటంటే, ఇదే శాసనసభలో పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని మనం ఏకగ్రీవ తీర్మానం చేసి పంపిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇచ్చినందుకు ఈ సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి మనము కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పాలి. మన పివి గారి గౌరవాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఎందుకంటే మీరు పివి నరసింహారావు గారిని పట్టించుకోకపోయినా పివి ఘాట్ నిర్మించాం, అసెంబ్లీలో పివి చిత్రపటం పెట్టాం, పివి శత జయంతి వేడుకలను ఘనంగా జరిపాం, పివి గారి కూతురికి ఎమ్మెల్సీ ఇచ్చాం, పివి గారికి భారత రత్న ఇవ్వాలని నినదించాం. ఇవాళ అది నిజం కావడం ఇది యావత్ తెలంగాణ ప్రజలకు గర్వకారణం. మీరు బేషిజాలకు పోకుండా మీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పివి గారికి భారతరత్న వచ్చింది కనుక ఇవాళ పివి గారిని అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సభలో బేషిజాలకు పోకుండా ఏకగ్రీవ తీర్మానం చేయాలని మీ ద్వారా సభా నాయకుడిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు నన్నెవరన్నా ఎమ్మెల్యేలు గెలవడానికి వస్తే మీ పార్టీ నాయకత్వానికి నమ్మకం లేదు, వాళ్ళతోని మీరు ప్రెస్ మీట్లు పెట్టించారన్నారు. నమ్మకం లేని మా నాయకత్వానికి కాదు అధ్యక్ష, మీ అధిష్టానానికి నమ్మకం లేదు. మీరు ప్రధానమంత్రి గారిని కలవడానికి వెళ్తే మీ వెంట ఉప ముఖ్యమంత్రి గారు పంపించిన చరిత్ర మీ పార్టీది. అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది. నమ్మకం లేని మా అధిష్టానానిక మీ అధిష్టానానిక ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇవాళ జీతభత్యాల గురించి 1వ తేదీనే జీతభత్యాలు ఇచ్చామని చెప్పారు. ఇది పూర్తిగా సత్యదూరమైనటువంటిది. నిన్న 7వ తారీఖు దాకా కూడా ఉద్యోగస్తులకు జీతాలు పడుతున్నాయి. ఇవాళ ఉదయం నా దగ్గరికి కాంట్రాక్ట్ లెక్చరర్లు వచ్చి అన్నా 2 నెలలు అయింది జీతాలు రాలేదు, అసెంబ్లీలో మాట్లాడండి అని ఈరోజు ఉదయం కాంట్రాక్ట్ లెక్చరర్లు నా దగ్గరికి వచ్చారు. ఈ రాష్ట్రంలో 12,660 ఈజీఎస్ ఉద్యోగులకు ఇవాళకి జీతం బల్లే, వేలాది మంది ఐకేపీ ఉద్యోగులకు విఓఏలకు ఇవాళటి వరకు జీతం బల్లే, హాస్పిటళ్లలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు 2 నెలలుగా వేతనాలు లేనటువంటి పరిస్థితి, విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఇప్పటి వరకు ఉద్యోగస్తులకు జీతాలు రాని పరిస్థితి. నేను మిమ్మల్ని విమర్శించడం కోసం చెప్తలేను, 1వ తారీఖు ఇచ్చినమని సత్యదూరమైన విషయం సభలో చెప్పారు. కరెక్షన్ చేసుకోండి. మీరు 1వ తారీఖు ఇవ్వలేదు, 6, 7వ తారీఖు దాకా ఇచ్చారు. ఇంకా రానటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉద్యోగస్తులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళకు వెంటనే జీతాలు ఇవ్వండి అని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నా. అధ్యక్ష, పెన్షన్ల గురించి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. నేను ముఖ్యమంత్రి గారిని నేనేదో సవాళ్ళు విసరడమో ఛాలెంజ్లు చేయడమో చేయగలుగుతా, కానీ మీరు కొత్తగా వచ్చినారు, ఇంకా పూర్తిగా పరిపాలన మీద గ్రిప్ రాలేదు, ఇంకా రావాలి, సమయం పడుతుందని మీకు నేను కరెక్షన్ కోసం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. జనవరి నెలలో గౌరవ హరీష్ రావు గారు మీ పేరు తీసుకొని ఏదైతే మాట్లాడిందో ఆ విషయాన్ని పేరు తీసుకొనే చెప్పిండ్రు. మీరు ఆర్థిక మంత్రి అని నా పేరు తీసుకొనే చెప్పింది కనుక చెప్తున్నా. ఎస్, వారు జనవరి నెలలో వృద్ధులకు వితంతువులకు ఆసరా పెన్షన్ ఇవ్వలేదు. ఆ నెల పెన్షన్ వినండి, జనవరి నెల పెన్షన్ ఫిబ్రవరి 1వ తారీఖు 2వ తారీఖు నుంచి స్టార్ట్ చేసిండ్రు. అది ఫిబ్రవరి పెన్షనా జనవరి పెన్షనా? జనవరి నెల మొత్తములో ఆసరా పెన్షన్ ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. జనవరి నెలలో ఇవ్వాల్సింది ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. మరి అట్లనుకుంటే ఈ ఫిబ్రవరిలో జనవరిది ఫిబ్రవరిది 2 కలిపి ఇస్తే అది కరెక్ట్ అవుతుంది. కానీ మీరు గొప్పగా ఏం చెప్తున్నారు, 1వ తారీఖే ఆసరా పెన్షన్ ఇచ్చినామని గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసి పప్పులో కాలేసిండ్రు. అది ఫిబ్రవరి కాదు, జనవరి నెలలో ఎగ్గొట్టిందని ఫిబ్రవరి 1 స్టార్ట్ చేసిండ్రు. ఐ రిక్వెస్ట్ ద సీఎం టు స్టాండ్ కరెక్షన్. అధ్యక్ష, ఇకపోతే రైతు బంధు విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. రైతు బంధు విషయంలో వారు కొన్ని సంవత్సరాలది ఉటంకించే ప్రయత్నం చేసినారు. రైతు బంధులో వారు చెప్పిన దాంట్లో కొంతవరకు సత్యం, కొంతనేమో సత్య దూరం. ఏంటి, మేము చిన్న రైతులకు 7,500 కోట్లు రైతు బంధు వేయాల్సి ఉంటే దాదాపు 6,000 కోట్లు మొదటి నెల రోజుల్లోనే ఇచ్చాం.